కొందరు స్నానం అంటే హడావుడిగా నీళ్లు ఒంటిపై పోసుకొని వచ్చేస్తారు. మరికొందరు శరీరంపై కూడా పూర్తిగా తడవకుండా స్నానం అయిపోయింది అనిపించేస్తారు. కానీ స్నానం అంటే శరీరమంతా శుభ్రపరుస్తూ మర్దన చెయ్యటమే స్నానం. స్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా కూడా ఉండకూడదు. గోరు వెచ్చగా లేదా ఒంటికి హాయి కలిగించేంత వేడి ఉండాలి. చర్మం మీద ఉండే సెబాషియన్ గ్రంథులు ఉత్తేజితమై చర్మ సంరక్షణకు అవసరమైన నూనెలను స్రవించడానికి తగినంత వేడి మాత్రమే ఉండాలి. నీటి వేడి మరీ ఎక్కువైనా మరీ తక్కువైనా చర్మం పొడిబారిపోతుంది. అయితే చర్మం మీద మురికిని తొలగించుకోవడానికి స్నానం చేసేటప్పుడు స్క్రబ్ వాడాలి. అయితే రోజు స్క్రబ్ ఉపయోగిస్తే చర్మ కణాలు దెబ్బతింటాయి. కాబట్టి స్క్రబ్ వారానికి 2 సార్లు మించకూడదు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రెడీమేడ్ స్క్రబ్లను వాడొచ్చు, లేదా గరుకుగా ఉండే సున్నిపిండి ఎంతో ఉత్తమం. వారంలో 2 సార్లు ఒంటికి నూనె లేదా మీగడ రాసి మర్దన చేసి స్నానం చేయాలి. తగిన సమయం లేకపోతే వారంలో కనీసం ఒక్కసారైనా అలా చేయాలి. వంటిని రుద్దేటప్పుడు మురికి త్వరగా వదలటం కోసం గోళ్లతో గీకకూడదు.